మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం మా వీడియో చూడటానికంటే ముందు మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం, బెల్ ఐకాన్ని గట్టిగా మోగించడం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కాదండి, డ్రైవ్ చేసుకుని వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి అందరం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. సో నేను యాక్చువల్లీ కొంచెం నైట్ లేట్ అవటం వల్ల మార్నింగ్ లేట్గా లేచాను. ఇప్పుడు ఆల్రెడీ 9:25 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో లేచి చక్కగా రెడీ అయిపోయి 10 మేము స్టార్ట్ అయిపోవాలి. సో స్టార్ట్ అయిపోతున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మలు. చెప్పు నాన్న, యువర్ లేట్ అని చెప్పు. లేదు స్టార్ట్ అయిపోదాం. 2 సార్లు డైపర్ మార్చుకున్నాను నేను. లేదు కొంచెం లేట్ అయిపోయింది, అయినా మనం చక్కగా వెళ్ళిపోదాం. ఆర్జుడు ఆడు ఓకే అన్నాడు. ఓకే అని ఏమనలేదు. అన్నాడు. హాయ్, ఏం చేస్తున్నావు? సరే అమ్మ రెడీ అవుతుంది, మీరు ముగ్గురు ముందు కార్లో వెళ్ళిపోండి. నేను అమ్మని పిక్ చేసుకొని మేము వెనకాల ఒక 5 minutes డిఫరెన్స్లో వచ్చేస్తాం. నీకు నిన్న వాట్సాప్లో పంపించా కదా డీటెయిల్స్ అవన్నీ. ట్రాఫిక్ కొంచెం స్ట్రక్ అయింది. మా ముందు కారు కాకుండా ఆ ముందు కారులో మానస వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు బాబుతో పాటు. సో కరెక్ట్గా మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అవడాలు సందుల్లో కూడా. దానికి అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము, అంటే మరీ ఎక్స్ట్రీమ్ స్పీడ్ కాదు, ఆన్ టైం రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ అందరికీ. ముందు చాలాసార్లు ట్రై చేసాం వ్యాక్సిన్ కోసం. బాబు ఉన్నాడు కాబట్టి అందరం ఒకేసారి అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ స్టిల్ స్లాట్ అవైలబిలిటీస్ వల్ల అందరం కలిసి ఒకేసారి వ్యాక్సిన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అమ్మకి వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. చూసావా? ప్రేమని ఇంట్లో ఒక్కనే వదిలేలేము కాబట్టి బుజ్జిగాని కూడా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ అయ్యాం. మాన్సా వాళ్ళ పేరెంట్స్ వెళ్తున్న కార్ మాకంటే కొంచెం ముందుంది. హోప్ఫుల్లీ టైంకి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. ఎస్ ఎస్, అదిగో దొరికేసారు. సో జస్ట్ నాకంటే కొంచెం ముందు వెళ్తున్నారు వాళ్ళు, అంతే. ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. మాన్సా వాళ్ళ మదర్ దిగారు అండ్ ఇక్కడ మా మదర్ దిగారు. ఇంకా మేము ఇద్దరం వెళ్ళి ఫస్ట్ కార్స్ పార్క్ చేసుకొని రావాలి. ఫైనల్లీ హాస్పిటల్కి టైంకి రీచ్ అవుతామా లేదా అని అనుకున్నాము. టైంకి అయితే వచ్చేసాం, కానీ బాగా రష్ ఉంది. మాది ఎంతో టోకెన్ వచ్చేసి 349 అలా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ 300 రన్ అవుతుంది. ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మాకు టైం పట్టచ్చు స్లాట్ రావడానికి. మెయిన్వైల్ చూస్తే ఇక్కడ చాలా క్రౌడ్ ఉండడంతో బాబుని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు అని చెప్పేసి మా మదర్ని వీళ్ళ పేరెంట్స్ని కార్లోనే కూర్చొని బాబుని చూసుకోమని చెప్పాం. వన్స్ టోకెన్ పిలిస్తే అప్పుడు వాళ్ళు రావచ్చు అనే ఉద్దేశంతో. మా బాబు రెగ్యులర్ కన్సల్టేషన్స్, తర్వాత మళ్ళీ వాడికి వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా ఇదే హాస్పిటల్లో జరుగుతాయి. అండ్ మాకు ఈరోజు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఇక్కడే జరగడం అనేది ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్ అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ దిస్ వ్యాక్సినేషన్ వర్క్స్ అండ్ ఎవ్రీబడి విల్ బి సేఫ్. డబల్ 98964. సో లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యాక్సినేషన్ టోకెన్ తీసుకున్నాము. అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వ్యాక్సినేషన్ అని చెప్పారు. ధైర్యవంతురాలైన మాన్సాకి కమాన్.
తీసుకోండి, లూజ్ పెట్టండి బాడీ, జస్ట్ చిన్న తీసుకోండి. పెయిన్ స్వెల్లింగ్ ఏమైనా ఐస్ అప్లై చేయండి, రబ్ చేయకూడదు. ఫీవర్ కానీ రైట్ బాడీ పెయిన్స్ అయిపోయింది, తెలియలేదు, అన్ని తినచ్చు. ఓకే, తెలియలేదు చూసా. అయితే టైంలో రైట్ ఓకే పెయిన్ స్వెల్లింగ్ ఏమైనా ఐస్ అప్లై చేయండి, రబ్ చేయకూడదు. ఓకే ఫీవర్ హెడేక్ బాడీ పెయిన్స్ ఓకే 1 మంత్ అవ్వచ్చు. ఓకే. సో సక్సెస్ఫుల్గా మా వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. మా వ్యాక్సినేషన్స్ అయిపోయిన వెంటనే మా పేరెంట్స్ని పంపించేసాము ఒక కార్లో. అండ్ వీడి కన్సల్టేషన్ ఉంది కాబట్టి మేము అయిపోయాము. పోస్ట్ వ్యాక్సినేషన్ ఫాదర్స్ పేరెంటింగ్ జాబ్స్. జారిపోతున్నా నువ్వు, దా పైకి. ఇదిగో హ్యాంగ్ అవుతున్నవన్నీ చూస్తున్నావు నువ్వు. నోట్లో నుంచి ఏంటది చూడు. వద్దు వద్దు వద్దు. మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచాడు. సో మా వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ కోసం చూసాను. అది సేమ్ హాస్పిటల్ కాబట్టి వీడికి కూడా మళ్ళీ 2 days ఫీవర్ వస్తుంది. ఈ లోపల ఒకసారి వీడిని చూపించేద్దాం అని అనుకున్నాము. సో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం చూస్తే ఆవిడ 1 o'clockకి అవైలబుల్ ఉన్నారు. ఆల్మోస్ట్ మేము ఒక 45 minutes నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ డాక్టర్ వస్తే వీడి కన్సల్టేషన్ అయిపోతుంది. సో మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో అది కూడా ఒకసారి తెలుసుకుని వెళ్ళిపోతే బెస్ట్ అని బాబుని కూడా చూపించేద్దామని అపాయింట్మెంట్ తీసుకున్నాము. డాక్టర్ అయితే ఇంకా రాలేదు. సో ఆల్మోస్ట్ 45 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము. చూద్దాం, డాక్టర్ వస్తే తొందరగా చూపించుకుని వెళ్ళిపోతాము. వీడి డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు కార్ ఎక్కి మిగతా విషయాలు మాట్లాడతాం. ఈ కరోనా టైంలో ఈ తినకపోయినా ఏం చేసినా కానీ శానిటైజ్ చేసుకోవడం మాత్రం ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ ఇష్యూ అయిపోయింది. అమ్మ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు ఇది. ఇంటికి వెళ్ళే లోపు కంప్లీట్ ఒక స్లీప్ వస్తుంది. వీడి మెడిసిన్స్ అది ఇంటి దగ్గరే తీసుకున్నాం. ఇప్పుడే అక్కర్లేదు, యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి ఇంకా. అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఒకసారి వెళ్ళి చలో. ఓ మై గాడ్, ఇంతసేపు కార్ ఎండలో ఉండేసరికి చాలా హాట్గా ఉంది. అర్జెంటుగా పెంచాలి. నాకింది. బాబు లేచాడు. సక్సెస్ఫుల్ గా వ్యాక్సినేషన్స్ అయిపోయింది. బాబు అపాయింట్మెంట్ ఇదే అయిపోయింది. డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది. మేము ఎందుకు ఇప్పుడే వీడి కన్సల్టేషన్ చూపించేసాము అంటే వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 or 2 days ఫీవర్ సింప్టమ్స్ ఉండొచ్చు అని అన్నారు. సో మళ్ళీ ఫీవర్ ఉన్నప్పుడు హాస్పిటల్ అలౌ చేస్తారో లేదో, మళ్ళీ వీడి కన్సల్టేషన్ లేట్ అయిపోతే మళ్ళీ ఏదైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో వీడిని కూడా ఇప్పుడే చూపించేసాము. దో మాకు హాస్పిటల్లో డాక్టర్ వచ్చేంత వరకు వెయిటింగ్ ఒక 45 minutes to ఒక 1 hour పెట్టినా కానీ వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ మాత్రం ఒక 5 minutes అయిపోయింది. అండ్ వీఆర్ నౌ బ్యాక్ టు హోమ్. గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఎస్ సార్. సో మధ్యలో వీడిని ఏమైనా తీసుకోవాలా? ఇంకా లేదు, ఒకసారి ఇంటికి వెళ్ళి అన్ని చెక్ చేసుకుని ప్రస్తుతానికైతే ఉన్నాయి. కూలైందా? ఇందాక బాగా హాట్గా ఉంది. యాక్చువల్లీ నా హ్యాండ్ నొప్పి వస్తుంది. అవునా? నాకు కూడా లైట్గా పెయిన్ స్టార్ట్ అయింది.
ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో అక్కడ ఇందాక వీడిని ఎత్తుకున్నప్పుడు కొంచెం లాగినట్టు అనిపించింది హాస్పిటల్లో. బట్ తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్ మీద వెయిట్ పడితే కష్టం అవుతుందేమో అని చెప్పి వీడిని ఈ హ్యాండ్ మీద వేసుకుంటే ఇప్పుడు ఈ చెయ్యి ఎక్కువ నొప్పి వస్తుంది. మాట్లాడుతున్నారా? అయ్యో పొద్దున అనుకున్నాం మేము, అంటే చిల్డ్రన్స్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ఇది పెట్టారు, పిల్లలందరూ కూడా వస్తూ ఉంటారు కదా, సేఫా కాదా అని చెప్పి. బట్ మాకైతే వీడి హాస్పిటల్ అవడం వల్ల ఒక అడ్వాంటేజ్ జరిగింది ఏంటి అంటే మా వ్యాక్సినేషన్స్ అయిపోయినాయి, అట్ ద సేమ్ టైం వీడి కన్సల్టేషన్ అయిపోయింది, నెక్స్ట్ వీడికి సంబంధించిన వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ కూడా బుక్ చేసేసుకున్నాము. సో దానివల్ల ఏంటంటే ఒకేసారి 3 పనులు అయిపోయినాయి అనమాట. చాలామంది అడుగుతారు మమ్మల్ని, ఏంటి వ్యాక్సినేషన్స్ ఇప్పుడు చేయించుకుంటున్నారు, ఎంతకాలంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంటే మరి ఏం చేశారు అని చెప్పి. ఎస్ అండి, యాక్చువల్లీ ఫస్ట్లో అందరిలాగే మేము కూడా భయపడ్డాం. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చా, ఒకవేళ చేయించుకుంటే దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్న రీజన్స్తో కొంచెం మా ఇంట్లో పెద్దవాళ్ళు భయపడ్డారు. అండ్ మా మదర్కి కొంచెం ఆధార్ ప్రాబ్లం అయిందనమాట, ఆధార్ కార్డ్ ఇష్యూ ఉండింది. సో ఆధార్ కార్డ్ ఇష్యూని కూడా సెటరైట్ చేసి తనకి ప్రాపర్గా ఆధార్ కార్డ్ మళ్ళీ రీఅప్లై చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఈ లోపల వ్యాక్సినేషన్ డ్రైవ్స్ రన్ అవుతూ ఉన్నాయి. బట్ మా దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే మేము ఆల్రెడీ ఒకసారి ఆధార్తో సైట్కి వెళ్ళి అప్లై చేసాము. అప్లై చేసి సెంటర్కి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఆ రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ క్యాన్సిల్ అయిపోయింది, స్టాక్ లేదు, అండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పారు. సో దానివల్ల మేము రిటర్న్ వచ్చేసాము. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా అంటే 45+ నుంచి 18+కి వ్యాక్సినేషన్స్ ఓపెన్ అయినాయి. చాలామంది ఒకేసారి వ్యాక్సినేషన్స్ మీద చేయించుకోవాలి అని చెప్పి వ్యాక్సినేషన్ సెంటర్స్లోకి వెళ్ళిపోవడం అండ్ చాలా క్రౌడ్ అయిపోవడంతో మేము ఇంకా భయపడ్డాం. ఏంటి వ్యాక్సిన్ చేయించుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఏమైనా మనం తెచ్చుకుంటామేమో అన్న భయం కలిగింది. సో దానివల్ల కొంచెం ఆగాము. అండ్ ప్రాపర్గా హాస్పిటల్స్లో ఎక్కడన్నా వీళ్ళు వేస్తుంటే చూద్దాము అని చెప్పి ట్రై చేసాము, అప్పుడు కూడా చాలా దొరకలేదు. అండ్ స్లాట్స్ పరంగా ట్రై చేసాము, కొంతమంది రిఫరెన్సెస్ కూడా అడిగాను, అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాకే అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. మీ అందరికీ తెలుసు మేఘ్నా గారు, మేము యూజువల్లీ మేఘ్నాక్క అని పిలుస్తాము. సో తను చెప్పారు ఇలా నైట్ 12 o'clock నుంచి 3 o'clock ఆ టైంలో స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి, చెక్ చేసుకోండి అని చెప్పేసి. సో ఒకరోజు నైట్ అయితే నేను 12 నుంచి 3 మధ్యలో కూడా చెక్ చేశాను. బట్ అవైలబుల్ ప్రపోజల్ ఉంది, ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించాలి అని. బట్ అది ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి రావాలన్నమాట. సో మీన్ వైల్ ఇలా నేను చేసిన అటెంప్ట్స్ అన్ని కూడా మా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తే ఆవిడ సరే నేను ట్రై చేస్తాను ఉండండి అని చెప్పారు. సో అలాగా ఆవిడకి తెలిసిన కాంటాక్ట్ ద్వారా మాకు ఇవాళ వ్యాక్సినేషన్ స్లాట్ దొరికింది. సో ఇమీడియట్గా పేమెంట్ పంపించేశాను, తర్వాత వాళ్ళు ఓటీపీస్ పంపించేశారు. అండ్ ఇవాళ కూడా ఒక కన్సర్న్ పర్సన్ వచ్చి మాకు ఆ స్లిప్స్ ఇచ్చి సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పి ముందు పంపించారనమాట. సో దట్స్ హౌ మా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ స్టోరీ అలా జరిగింది. వి గాట్ అవర్ జాబ్ డన్ రైట్ నౌ. అండ్ అలాగే ఇంకా మేము కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని సో షుడ్ బి కేర్ఫుల్. అంటే వ్యాక్సినేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి రెక్లెస్గా ఎలా పడితే అలా తిరగకుండా, సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ ప్రోటోకాల్స్, మాస్క్ వేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అండ్ అఫ్ కోర్స్ మీకు తెలుసు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేసేటప్పుడు తప్ప మిగతా మోస్ట్ ఆఫ్ ది టైం మేము మాస్క్ వేసుకొని ఉండటానికి ప్రయత్నిస్తున్నాము. బికాస్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్. సో ఫస్ట్ మనం ఎవరికైనా చెప్తున్నాము అంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేసి ఇంకెవరికైనా చెప్పాలి. సో దట్స్ వాట్ వి బిలీవ్. ఎందుకంటే ఇప్పుడు కోవిషీల్డ్ వేయించుకోవాలా, కోవాక్సిన్ వేయించుకోవాలా అని చెప్పి చాలా డైలమాలో ఉంది. అవును, సో మాకు ఆ కన్ఫ్యూజన్ ఉండింది, కోవిషీల్డ్ వేయించుకోవాలా కోవాక్సిన్. కొంతమంది వచ్చేసి కోవాక్సిన్ బెటర్ అంటున్నారు, కొంతమంది వచ్చి కోవిషీల్డ్ బెటర్ అంటున్నారు. సో కోవిషీల్డ్ వేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు, కోవాక్సిన్ వేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు. అంటే అది కూడా ఏంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. లైక్ ఒక పర్సన్ కి చూపించిన సిమ్టమ్స్ ఇంకో పర్సన్ కి చూపించకపోవచ్చు. సో వాట్ వి థాట్ ఈస్ లైక్ ఓకే, మనకి స్లాట్ దొరకడం, వ్యాక్సిన్ దొరకడమే చాలా టఫ్ గా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో వీ డోంట్ హ్యావ్ రియల్లీ అ చాయిస్. సో అందుకనే మేము అనుకున్నానంటే ఏది దొరికితే అది ఫస్ట్. ఎందుకంటే రేపొద్దున రష్యన్ వ్యాక్సిన్, స్పుట్నిక్ సంబంధించిన వ్యాక్సిన్ వస్తుంది, అది 91% ఎఫికసీ అని అంటున్నారు. బట్ అది రియల్ గా వచ్చేసరికి ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. సో బెటర్ మనకి ఏది అందుబాటులో ఉందో, మనకు ఆ టైంకి ఏది దొరుకుతుందో అది వేయించుకోవడం బెటర్ అనే ఉద్దేశంతో వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ కోవిషీల్డ్. సో సక్సెస్ఫుల్ గా ఇవాళ కోవిషీల్డ్ ఫస్ట్ జాబ్ మా ఫ్యామిలీ మొత్తానికి ఒకేసారి అయిపోయింది. అండ్ హోప్ఫుల్లీ 2 days లో మాకు ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ ఎక్కువగా రావడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే
సో వీ కెన్ డూ అవర్ రెగ్యులర్ జాబ్స్. అంటే వాళ్ళు కూడా చెప్పారు వేసేటప్పుడు, ఒకవేళ మీకు ఏమైనా ఫీవర్గా ఉంటే కనుక ఒక డోలో వేసుకోండి అని చెప్పేశారు. అండ్ నాట్ టు రబ్ ఆన్ ది ఇంజెక్షన్ ప్లేస్. సో ఎక్కడైతే మాకు ఇంజెక్షన్ చేశారో అక్కడ రుద్దద్దు అని చెప్పారు. సో ఇప్పటి వరకు మేము అలాంటి రుద్దటం లేదు. ఇప్పుడు స్లోగా నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇంజెక్షన్ చేసిన చోట పెయిన్ స్టార్ట్ అయింది. నాకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది నా నుంచి ఫోన్ అట్లాగే పట్టుకున్నాను. ఓకే సో కాదు, అది డౌట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి వ్యాక్సినేషన్ నాకు కదా జరిగేది, ఇవాళ ఏంటి వీళ్ళు ఎంచుకున్నారు. ఇంజెక్షన్ నాకు చేయకుండా వీళ్ళు చేయించుకున్నారు ఏంటి అని చూస్తున్నాడా కదా. అయ్యో 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 అయ్యో. వీడికైతే కార్లో ఫీడింగ్ జరుగుతుంది. సో మా ఫీడింగ్ గురించి మేము ఇక్కడ ఆగాము. ఇంట్లో కుకింగ్ చేయలేదు కాబట్టి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ డ్రైవ్లోనే ఉన్నాం కదా. సో వెళ్ళి వండుకొని తినాలంటే టైం పడుతుంది. సో అందుకనే మన మణికొండలో శ్రీలక్ష్మి వశిష్టాలో ఫుడ్ ఆర్డర్ చెప్పి ఒక 20 minutes టైం పడుతుంది అంటే ఇలా కార్లో వెయిట్ చేస్తున్నాం. సో మీన్వైల్ వీడు అంతసేపు ఉండలేడు కాబట్టి వీడికైతే ఫీడింగ్ ఇచ్చేస్తుంది తను. సో వెయిటింగ్, వాళ్ళు పిలిస్తే పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి తినాలి. బయట ఫుడ్లు సేఫ్ కాదంటారు, కానీ ఏం చేస్తాం మరి, ఇంటికి వెళ్ళి వండుకొని తినేసరికి ఇంకంతే టైం అయిపోతుంది. తప్పదు మరి, శానిటైజ్ చేసుకుందాంలే కవర్ని. లోపల ఫుడ్ లోపలికి వెళ్ళి శానిటైజ్ అయిపోతాయి మన కడుపులో ఉండే కెమికల్స్ తో. మరి ఎందుకు అంత కెమికల్స్ అంత ఉన్నప్పుడు నిజంగా నాకు నిజంగా ఇప్పుడు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఫుడ్ హాట్ గా ఉంటది కదా, సో వేడి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అలాంటి రిస్క్ ఉండదు. కాదు ఇప్పుడు నిజంగా ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ బాడీలో కెమికల్స్ ఉంటది అని అంటున్నావు, మరి ఎందుకు కరోనా లోపలికి వెళ్ళి చచ్చిపోవట్లేదు? అంటే కరోనా గొంతులోకి వెళ్ళి తర్వాత లంగ్స్ లోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్ళట్లా. పొట్టలో కదా, స్టమక్ లో ఉంటాయి యాసిడ్స్ అన్ని కూడా. సో ఆ యాసిడ్స్ వల్ల ఏదైనా సరే ఇప్పుడు డైల్యూట్ అయిపోద్ది అనమాట. డైజెస్ట్ అవ్వడానికి, డైల్యూట్ అవ్వడానికి స్టమక్ లో ఉండే గ్యాసెస్ హెల్ప్ చేస్తాయి, యాసిడ్స్. సో అందుకనే మనం ఏంటంటే ఎప్పుడు హాట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. సో ఇప్పుడు వీటి ఇచ్చిన ఫుడ్ ని కూడా మనం ఇంటికి తీసుకెళ్లి దాన్ని మనం సర్వింగ్ బౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవెన్ లో ఒకసారి ప్రీ హీట్ చేసుకొని మంచిగా తినాలి. అందుకే కొంచెం చల్ల ఫుడ్స్, చాలా ఎక్కువసేపు అయిపోయిన ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. శ్రీలక్ష్మి నుంచి ఆర్డర్ తీసుకున్నాను, ఇంటికి వెళ్తున్నాము. వెనకాల పెట్టేసే నువ్వు అడిగిన ఐటమ్స్. ఓకే ఫైనలీ డన్. పద ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా, ఆకలేస్తుంది, బాబుకి కూడా ఆకలేస్తుంది. సీట్ బెల్ట్ మర్చిపోతే అలాగా. సో ఫైనల్లీ మా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఫస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇలా కంప్లీట్ అయింది. వెళ్ళడం, తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్ చేయించుకోవడం, వీడి హాస్పిటల్ కన్సల్టేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం, అండ్ మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం. హోప్ఫుల్లీ ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఈ 2 days లో కూడా మాకు తొందరగా ఫీవర్ నుంచి రికవర్ అయ్యి, అంటే ఒకవేళ వస్తే ఫీవర్ నుంచి రికవర్ అయ్యి అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒకవేళ ఎవరైనా చేయించుకోకపోతే వ్యాక్సినేషన్ని ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా మీరు మీ దగ్గరలో ఏది అవైలబుల్, కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్, వాట్ ఎవర్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్, ప్లీజ్ గో అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. ఎందుకంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2 months టైం పడుతుంది, అంటే 8 weeks, 6 to 8 weeks టైం గ్యాప్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తీసుకోకపోయినా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే మనం మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ ఇవి ముఖ్యంగా పాటించాలి. ఏదో వ్యాక్సిన్ తీసేసుకుంటే మనకి ఇంకా కోవిడ్ రాదు, మనం చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. ఎస్, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అండ్ డెత్ బెడ్ స్టేజ్కి వెళ్ళే సిచ్యువేషన్స్, వెంటిలేటర్స్ మీదకి వెళ్ళే సిచ్యువేషన్స్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్స్, ఇలాంటివి మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మన స్టేట్ లో కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది, అవైలబిలిటీ దొరకటం కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ దొరకటం కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి, ఇలాంటి వర్స్ట్ కండిషన్స్ నుంచి కొంచెం మనం బయటపడచ్చు. అండ్ మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన వల్ల వైరస్ అనేది ఇంకోళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఆ స్ప్రెడ్ రేట్ ని తగ్గించే ప్రయత్నాలు మనం చేయాలన్నమాట. సో ఎవ్రీవన్ ప్లీజ్ బీ కేర్ఫుల్, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ ని పాటించండి. వీలైనంత వరకు మాక్సిమం అవుట్డోర్స్ ని అవాయిడ్ చేయండి. అండ్ అవసరం అయితేనే వెళ్ళండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పనులు ఉంటాయి. సో మాక్సిమం ఒక 2-3 పనులు ఒకేసారి చేసుకునేలాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వీలాగ్. ఏంటన్నా
నువ్వు చెప్తావా? నీకు రాలేదు కదా మాటలు, నేను చెప్తాలే ఈసారికి. ఓకే, సో అలా మా వ్యాక్సినేషన్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీలాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఒకవేళ మీకు ఈ వీలాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ముఖ్యంగా మా ఛానల్ మను అండ్ చెర్రీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.